మన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు జనవరి చివరి వారంలో కేరళ త్రివేంద్రంలో జరిగింది. ఆ సమావేశంలో దేశంలో ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితి గురించి, ఆ పరిస్థితి నుంచి మనం నిర్వహించాల్సిన కర్తవ్యాల గురించి చర్చించింది. మన దేశంలో మనం చూసుకుంటే ప్రధానమైన కర్తవ్యం రాబోయే జనరల్ ఎన్నికలు. 2024లో ఏప్రిల్ మే మాసాల్లో సాధారణ ఎన్నికలు, భారత పార్లమెంట్కి సాధారణ ఎన్నికలు జరగాల్సిన సమయం అది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మనం నిర్వహించాల్సిన కర్తవ్యం ఏమిటి అనేది కేంద్ర కమిటీ చర్చించి నిర్ణయించింది. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించటం, అది మూడవసారి అధికారానికి రావాలని ఊబిళ్ళూరుతుంది, దాన్ని నిరోధించడం అనేది కీలకమైన కర్తవ్యంగా కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఎందుకు అటువంటి నిర్ణయం చేయాల్సి వచ్చింది? బీజేపీ మరలా అధికారానికి వస్తే దేశానికి, ప్రజలకి, ప్రజాస్వామిక శక్తులకి ఎటువంటి ప్రమాదం? దాన్ని నిరోధించలేకపోతే ప్రతిపక్షాలు, లౌకిక శక్తుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నింటినీ కేంద్ర కమిటీ కూలంకషంగా చర్చించి ఆ నిర్ణయానికి వచ్చింది. ఈ మధ్య కాలంలో పార్లమెంట్లోనూ, పార్లమెంట్ ముందు, పార్లమెంట్ తర్వాత, ఇప్పుడు బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి మోడీ ప్రసంగాలు మనం చూస్తున్నాం. ఈ మధ్యనే వారి జాతీయ కౌన్సిల్ సమావేశం కూడా జరిగింది. దాదాపు 1000 మందిని సమీకరించి ఢిల్లీలో సమావేశాల్లో పిలుపు ఇచ్చారు కూడా. 370 స్థానాలని బీజేపీయే సొంతంగా గెలుచుకోవాలి, మిత్రులతో కలిసి 400 స్థానాలని రాబట్టుకోవాలని చెప్పేసి, అలా చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. 370 అని ఎందుకు? ఎవరైనా వారికి గురువు గారు లేకపోతే సాధులు, సంతులు ఉన్నారు కదా, వారు ఎవరైనా జ్యోతిష్యం చెప్పారా మీరు 370 గెలుస్తారని? లేకపోతే ఏంటి 370 అంటే? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి, మొక్కలు చేసి, దానికి ఉన్న కొన్ని ప్రత్యేక అవకాశాలని రద్దు చేస్తూ 370 అధికారాన్ని తొలగించారు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాన్ని. కాబట్టి 370 అధికారాన్ని జమ్మూ కాశ్మీర్కు వర్తించకుండా తొలగించడం అనేది ఒక గొప్ప విజయం. ఆ విజయాన్ని స్మరించుకోవాలి మనం. ఆ గొప్ప విజయాన్ని మనం స్మరించుకోవాలంటే 370 సీట్లు మనం గెలిపించి బీజేపీని అక్కడ కూర్చోబెడితే అప్పుడు మనం విజయాన్ని స్మరించుకున్నట్లు లెక్క. అందుకని 370 అంకె ఈరోజు బీజేపీ చెప్తా ఉంది. మనకు పాతకాలం రాజులు తెలుసు. మనకి రాజులు ఒక పెద్ద యుద్ధం చేసేవారు, లక్షల మందిని చంపేవాళ్ళు, చంపిన తర్వాత విజయం సాధించేవాళ్ళు. ఆ విజయం సాధించిన దానికి ప్రతీకగా వాళ్ళు పెద్ద ద్వారాలు నిర్మించేవాళ్ళు, లేదు పెద్ద కట్టడాలు నిర్మించేవాళ్ళు. అవి విజయ చిహ్నాలుగా వాళ్ళు చూపించేవాళ్ళు. ఇప్పుడు ఈ 370 అంకె కూడా వాళ్ళకి అటువంటి విజయ చిహ్నంగా మనం అందరం ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళని అవమానం చేసినట్టుగా ఉంటుందని. అందుకని అటువంటి సవాలు మేము జమ్మూ కాశ్మీర్ని లొంగదీసి దాన్ని మొక్కలు చేశాం, అంత గొప్ప విజయాన్ని సాధిస్తే మీరు దేశమంతా మమ్మల్ని వేణువాళ్ళ పొగిడి 370 సీట్లు ఇచ్చి పార్లమెంట్కి పంపరా అని చెప్పేసి మనల్ని సవాల్ చేస్తుంది బీజేపీ. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కూడా గొప్ప విజయమే, లౌకికవాదాన్ని నాశనం చేయడం గొప్ప విజయమే, ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేయడం విజయమే, సామాజిక న్యాయాన్ని తూట్లు పడవడం విజయమే, విదేశీ ప్రయోజనాలకు మన భారత ఆర్థిక వ్యవస్థను తాకట్టు పెట్టడమే విజయమే. ఈ విజయాలన్నీ సాధించినందుకోసం మనం దానికి పులహారాలు వేయాలి.
దానికి మనం దాసోహం కావాలి, విజయ చిహ్నాలు నిర్మించాలి. ఇది ఈరోజు బీజేపీ ఉన్న పరిస్థితి. అటువంటిది కూడదు. ఈరోజు బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసి, స్వాతంత్రోద్యమం సాధించుకున్న అనేక త్యాగాలు, మరణాలు, పోరాటాలు, వీటన్నిటి ద్వారా స్వాతంత్రోద్యమం సాధించుకున్న విజయాలన్నింటినీ ఊఫ్ అని చెప్పేసి ఊదేస్తూ ఉంటే మనం కళ్ళప్పగించుకుని చూడటం అనేది అది సహించరానిది. కాబట్టి మనం కృతనిశ్చయంతో బీజేపీని ఓడించడానికి సిద్ధం కావాలని చెప్పేసి అదే కేంద్ర కమిటీ ప్రజలకి విజ్ఞప్తి చేసింది. ఈరోజు ఇంత తీవ్రంగా బీజేపీ అధికారంలోకి రాకూడదు మళ్ళీ అని సిపిఎం ఎందుకు భావిస్తుంది? ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఇప్పటికే చాలా భాగం హరించి వేయబడింది. వివరాలన్నీ మీకు తెలుసు. కానీ తాజాగా పార్లమెంట్ సమావేశాలు మీరు పరిశీలన చేస్తే దాదాపు ప్రతిపక్షాన్ని లేకుండా పార్లమెంట్ నుంచి గెంటేసి 146 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి బయటకు పెట్టేసి పార్లమెంట్ని నడిపింది. 19 బిల్లుల్ని ఆమోదించింది. చర్చ లేకుండా, విమర్శ లేకుండా, ప్రతిపక్షాల గొంతు లేకుండా 19 బిల్లుల్ని ఆమోదించింది. ఆ బిల్లుల్లో చాలా కీలకమైన బిల్లులు ఉన్నాయి. ఈరోజు సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బిల్లు, సివిల్ ప్రొసీజర్ కోడ్ బిల్లు, డిఫెన్స్ ఎవిడెన్స్ యాక్ట్, ఇటువంటి ముఖ్యమైన చట్టాలని, ప్రజల నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే ఈ ముఖ్యమైన చట్టాలని కొత్త పేర్లు పెట్టి వాటిలో అక్కడక్కడ ఉన్న మంచి విషయాలను తొలగించి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని, ప్రజలు తమ జీవితాన్ని స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని కూడా తొలగించే పద్ధతిలో ఈరోజు సవరణ చేసి ఆ బిల్లులను ఆమోదించింది. అవి ఈరోజు మనకి తక్షణం వాటి యొక్క పర్యవసానాలు అర్థం కాకపోవచ్చు. రేపు ఎన్నికల తర్వాత ఇంకో ప్రభుత్వం వాటిని అమలు జరిపినా, ఈ ప్రభుత్వం వచ్చి వాటిని అమలు జరుపుతాను కోరుకున్నా కానీ ఎంత ప్రమాదమో మనకు ఆ రోజు అర్థమవుతుంది. అంతేకాదు మీడియా ప్రెస్ ఫ్రీడమ్ బిల్లు అని ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టమే కనుక అమల్లోకి వస్తే ఇప్పటికే పత్రికా స్వేచ్ఛ చాలా ప్రమాదంలో పడింది. ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, ఎవరైనా స్వేచ్ఛగా రాస్తున్నారు, ఎవరైనా వాస్తవాల్ని ఎండగడుతున్నారు, ఎవరైనా విమర్శలు చేస్తున్నారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంటే అటువంటి వాళ్ళ నోళ్ళు నొక్కేస్తున్నారు. నోళ్ళు మూతపడకపోతే జైల్లో కుక్కేస్తున్నారు. జైల్లో కుక్కేసినా కానీ వారి ప్రభావం విస్తృతంగా ఉందంటే వాళ్ళని ప్రాణాలని తీసేస్తున్నారు. అటువంటి పద్ధతిలో ఈరోజు ఉన్నది. మీకు తాజా ఉదాహరణ న్యూస్లిక్ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ ప్రకాష్ అని చాలా అన్యాయంగా, దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేసే విషయాలన్నీ మనం రోజు పేపర్లోనే చూస్తున్నాం. దీనికి ముందు అనేక మంది జర్నలిస్టుల్ని ఆ రకంగానే వేధించారు, జైల్లో పెట్టారు. మేధావులు ఇప్పటికీ జైల్లో మగ్గుతూ ఉన్నారు. ప్రొఫెసర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. లొంగ తీసుకోవడానికి అదిరించి బెదిరించి చేశారు. ఇవన్నీ రోజు ఘటనలు చూస్తున్నాం. ఈ బిల్లే కనుక మళ్ళీ ఇంకా రూల్స్ ఇప్పుడు ఫ్రేమ్ అవుతున్నాయి. ఆ రూల్స్ ఫ్రేమ్ అయ్యి ఈరోజు బిల్లు వచ్చిందంటే ఇప్పుడున్న ప్రజాస్వామిక హక్కులు, స్వేచ్ఛ ఏ రకమైన పరిస్థితికి వస్తుందో మనకు తెలుసు. అటువంటి పద్ధతిలో పార్లమెంట్ని నడిపింది బీజేపీ. ఎలక్షన్ కమిషన్ చాలా లోపాలు ఉన్నాయి. అయినా కానీ ఒక స్వతంత్ర వ్యవస్థగా ఇప్పటి వరకు ఉన్నది. అనేక అవకతవకలు జరుగుతున్నా మొత్తం మీద ఓ ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు ఇప్పటి వరకు జరుగుతున్నాయి. అటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే పద్ధతిలో, అది అధికారంలో ఉన్నవాడు ఎవడైతే వాడు చెప్పినట్టు నడుచుకునే పద్ధతిలో ఈరోజు ఎన్నికల కమిషన్ యొక్క నిర్మాణాన్ని సవరించేశారు. ఇంతకుముందు ఎన్నికల కమిషన్ ని ప్రభుత్వం నియమించేసేది. సుప్రీంకోర్టు చెప్పింది ఇది పద్ధతి కాదు, అది స్వతంత్రమైన వ్యవస్థగా ఉండాలి. అందుకని ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిసి నిర్మాణం చేయాలంటే చీఫ్ జస్టిస్ ని తీసేసి ఇంకో క్యాబినెట్ మినిస్టర్ దాంట్లో నియామక కమిటీలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ చట్టం చేసింది. అంటే ఆ నియామక చట్టంలో ఒక న్యాయ వ్యవస్థకి అధిపతిగా ఉండే ఆయన ఈరోజు ఒకరు ఉంటారు, రేపు ఒకరు ఉండొచ్చు. అటువంటి వారికి కూడా భాగస్వాములు లేకుండా ప్రభుత్వ ప్రతినిధులే ఎక్కువ మంది ఉండేట్టుగా ఈరోజు చేసింది. ఆ రకంగా దాని స్వయం ప్రతిపత్తిని
నాశనం చేయడానికి పూనుకుంది. అంతేకాదు ఇప్పుడు కొత్త అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు, 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది ఒక నాటకం అయిపోయింది బీజేపీ. ఒక దేశం ఒక భాష, ఒక దేశం ఒక మతం, ఒక దేశం ఒక పన్ను, ఒక దేశం ఒక రిజిస్ట్రేషన్, ఒక దేశం ఒక లైసెన్సు, ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఒక దేశం ఒక ఎన్నిక. అంటే ఇంక దేశంలో ఇంకేం ఉండకూడదు, రాష్ట్రాలు ఉండకూడదు, భాషలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, వివిధ రకాల సంస్కృతులు ఉండకూడదు, వివిధ రకాల వేష భాషలు ఉండకూడదు, వివిధ రకాల భోజన పద్ధతులు ఉండకూడదు, వివిధ రకాల వివాహ కార్యక్రమాలు ఉండకూడదు. అంతా ఒక దేశం ఒక పద్ధతే. ఇప్పుడు తాజాగా అది రాజకీయాలకు వచ్చింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే పార్లమెంటుకు, శాసనసభకి, జిల్లా పరిషత్కి, గ్రామ పంచాయతీకి, కోఆపరేటివ్ సొసైటీకి, అన్నిటికీ ఒకేసారి ఒకే పత్రలో ఎన్నికలు జరపాలి. అదేమిటంటే ఒకేసారి ఎన్నికలు జరిపితే ఖర్చు తగ్గుద్ది. ఈ ఖర్చు తగ్గడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నడపాలని చెప్పేసేది అది ఫ్యాసిస్ట్ మాట, హిట్లర్ చెప్పిన మాట. జైళ్ళు ఎందుకు ఉండాలని చెప్పేసి హిట్లర్ అన్నాడు. జైళ్ళు మనం కూడా అంత పెద్ద ఇష్టమే పడడం, మనల్ని కూడా జైళ్ళు వేస్తుంటారు కాబట్టి. కానీ అది ఒక ప్రజాస్వామ్యం. అంటే ఒక నేరం చేసిన వాడిని నేరస్తుడిగా పరిగణించి లేకుండా విచారణ చేసి శిక్ష వేసి జైల్లో పెట్టి సంస్కరించేదానికి ప్రయత్నం చేసి ఒక వ్యవస్థ అది. హిట్లర్ ఏం చెప్పాడు, ఇవన్నీ ఎందుకండి, జైలు ఖర్చు ఎందుకు, జైలు కాపలా ఖర్చు ఎందుకు, ఆ జైల్లో పెట్టడానికి కోర్టు కావాలి, కోర్టులకు ఖర్చు ఎందుకు, కోర్టులో వాదన చేయడానికి వాడికి ఎందుకు ఖర్చు, దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చే జడ్జిలకి ఎందుకు ఖర్చు, నేరస్తుడు దొరకగానే వాడి తుపాకితో కాల్చేస్తే ఈ ఖర్చులన్నీ మిలిగిపోతాయి, అప్పుడు దేశం బాగా ముందుకు పోద్దని చెప్పేసి ఆ రోజు హిట్లర్ వాదన చేశాడు. ఇప్పుడు ఇవన్నీ ఎన్నికలు ఓ ప్రజాస్వామిక పద్ధతిలో జరిగితే చాలా ఖర్చు ఎక్కువ. ఎన్నికలు జరిపినప్పుడల్లా ఈవీఎంలు పెట్టాలి, ఎన్నికలు జరిపినప్పుడల్లా పోలీసులు కాపలా కాయాలి, ఇవన్నిటికీ ఖర్చు ఎక్కువ అవుతుంది, అన్నిటికీ ఒకేసారి పెట్టేస్తాం అని చెప్పేసి పత్రం ఉంది. అంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇది ఉపఖండం లాంటి. ఒక్కొక్క రాష్ట్రం 4-5 దేశాలతో సమానంగా ఉంది, 4 10 దేశాలతో సమానమైన రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కొక్క భాషలు ఉన్నాయి, ఇంత వైవిధ్యం ఉంది. ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతుంటాయి, మళ్ళీ ఎన్నిక అవుతుంటాయి, రాష్ట్రపతి పరిపాలన పెడుతుంటారు, మళ్ళీ ఎన్నికలు పెడుతుంటారు. కాబట్టి ఒకప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఒకేసారి జరుగుతుండేవి. కానీ ప్రజాస్వామ్యం అభివృద్ధి అయ్యే కొంది, ప్రజల యొక్క ఆలోచనలు స్థిరపడే కొంది రకరకాల ఫలితాలు వస్తాయి. అటువంటి దాన్ని ఈరోజు నాశనం చేసి ఒకేసారి ఎన్నిక పెట్టడం ద్వారా కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో, లేకపోతే ఒక నాయకుడు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు చెప్పే వాదనే, అటువంటి చెప్పే విధానాలే మొత్తం అన్ని స్థాయిల్లోనూ నిర్ణయం పాత్ర. అంటే ఈ రోజు మనం అన్వయిస్తే మోడీ గారిని చూసి పంచాయతీలో కూడా ఓటేయాలి, మోడీ గారిని చూసి జిల్లా పరిషత్తులో కూడా ఓటేయాలి, ఇంకెవడు ఉండకూడదు అనే తప్ప. అంటే ఒక రకమైన నిరంకుశ పాలన, అధ్యక్ష తరహా పాలన, నియంత్ర పాలన తీసుకురావడానికి ఇది దొడ్డుదోవ తప్ప ఇంకోటి ఏం కాదు అని మార్క్సిస్ట్ పార్టీ మొదటి నుంచి విమర్శ చేస్తుంది. ఇప్పటికీ చాలా మంది పార్టీలు నోరు మూసుకొని ఉన్నాయి. ఇప్పుడు క్రమేణా మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇది పద్ధతి కాదని చెప్పడం ప్రారంభించినాయి. నిన్న మొన్న బీజేపీ వారు ఆ కోవింద్ కమిటీకి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఖచ్చితంగా కావాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున కూడా ఇచ్చారు. ఇదే కనుక వస్తే భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండదు. ఆ రోజు రాజ్యాంగ సభలో దీని మీద చర్చ జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఉన్నాడు. అప్పుడు అధ్యక్ష తరహా పరిపాలన కావాలా, ఇంగ్లాండ్ లో ఉండే పార్లమెంటరీ తరహా పరిపాలన కావాలని చెప్పి పెద్ద చర్చ జరిగింది. మన దేశానికి అధ్యక్ష తరహా పరిపాలన పనికిరాదు, మన దేశానికి పార్లమెంటరీ పద్ధతిలో పనికొస్తుంది. ఇది బూర్జువా వర్గం అనుకుంది, కమ్యూనిస్టులు సోషలిస్ట్ అనుకుంది కాదు. భారతదేశంలో ఉండే పెట్టుబడిదారు వర్గమే మనకు అధ్యక్ష తరహా పరిపాలన పనికిరాదు, మనకు పార్లమెంటరీ తరహా పరిపాలన సరిపోద్ది, అది పెట్టుకుందాం అని చెప్పేసి అనేక దేశాలు పరిశీలన చేసి ఆ నిర్ణయానికి వచ్చారు. రెండో విషయం అనుకున్నారు, పార్లమెంటరీ తరహా పరిపాలనే కాదు, ఫెడరల్ తరహా పరిపాలన కావాలి. అమెరికాలో ఫెడరల్ తరహా పరిపాలన ఉంది. ట్రంప్కి కానీ బైడెన్కి కానీ పెద్ద రాష్ట్రాల మీద హక్కులు ఉండవు. అక్కడ ఏ రాష్ట్ర పార్లమెంట్ ఆ రాష్ట్రమే, ఏ రాష్ట్రం యొక్క నిర్ణయాలు వాళ్ళయే, ఏ రాష్ట్రం యొక్క చట్టాలు వాళ్ళయే.
కొన్ని 4-5 అంశాలు మాత్రమే ఫెడరల్ ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఆ రకంగా చాలా ఫెడరల్ పద్ధతిలో, సమాఖ్య పద్ధతిలో రాష్ట్రాలకు కూడా ఫెడరల్ స్థాయిలో ఉండే అధికారం ఉండేట్టు రాజ్యాంగం రాసుకున్నారు. అందుకనే అమెరికా అంత పెద్ద దేశమైనా, 50 రాష్ట్రాలు ఉన్న అంత పెద్ద దేశమైనా, ఒకే భాష మాట్లాడే దేశమైనా వాళ్ళు సమాఖ్య విధానాన్ని అనుసరించారు కాబట్టి అమెరికా ఇప్పటి వరకు కలిసి ఉండగలుగుతుంది. భారతదేశంలో కూడా కలిసి ఉండాలంటే మన దేశంలో కూడా అటువంటి ఫెడరల్ పద్ధతి ఉంటే తప్ప, రాష్ట్రాలకు కూడా తగినంత హక్కులుండి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటేనే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది. లేకపోతే ఈ దేశం మొక్క చెక్కలు అయిపోద్ది. ఇంత పెద్ద దేశం ఒక ఐక్యమైన దేశంగా ఉంచడం సాధ్యం కాదని రాజ్యాంగ సభలో అందరూ భావించారు. అందుకనే భారతదేశంలో ఈ ఫెడరల్ రాజ్యాంగం వచ్చింది, ప్రజాస్వామ్య రాజ్యాంగం వచ్చింది, పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎన్నికల పద్ధతి వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఆ పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిని నాశనం చేసి ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పద్ధతిలో ముందు ప్రారంభించి ఆ తర్వాత క్రమేణా అధ్యక్ష తరహా పరిపాలన, ఆ అధ్యక్ష తరహా పరిపాలన ఏక వ్యక్తి పరిపాలనకి ఈరోజు తోవ తీసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తుంది. ఇప్పుడే అడ్డుకోకపోతే ఆ ప్రమాదాన్ని నిరోధించడం సాధ్యం కాదు. అందుకనే ఇది ఒక ముఖ్యమైన సమస్య అయింది. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని ఈరోజు హరించే పద్ధతి కాదు. ఇప్పుడు మనం ఎన్నికలు చూస్తున్నాం, ఎన్నికల్లో డబ్బు పాత్ర చూస్తున్నాం. ఆ డబ్బు పాత్ర మూలంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎగరేసుకుపోతున్నారు ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు, కార్పొరేట్ శక్తులు, కోటీశ్వర్లు. ఇప్పుడు కోటికి కూడా పెద్ద విలువేం లేదు, 100 కోట్లకు కూడా విలువేం లేదు, వేల లక్షల కోట్లకి ఈరోజు ఉంది. మనమే చెప్తున్నాం అదానికి 16 లక్షల కోట్ల రూపాయలు ఆస్తుందని. 16 లక్షల కోట్లు, 1 కోటి 2 కోట్లు 100 కోట్లు కాదు. అటువంటి వాళ్ళు ఒక 5గురు ఉన్నారు, ఇంకా తక్కువకి వస్తే ఇంకా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ యొక్క డబ్బు ఈరోజు దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించే పరిస్థితి ఇప్పటికే వచ్చింది. దాన్ని బీజేపీ వ్యవస్థీకృతం చేసేసింది ఎలక్షన్ బాండ్స్ పేరుతోటి. ఈ మధ్యన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు ఇచ్చింది తెలుసు. ఈ ఎన్నికల బాండ్లు అనేది చాలా ప్రజాస్వామ్యానికి హానికరమైనది, ప్రమాదకరమైనది, వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది, ఎన్నికల బాండ్లు పెడతా ఉన్నప్పుడే సిపిఎం చెప్పింది ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి, ఇది అధ్యక్ష తరహా నియంత్రణ పరిపాలనని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుద్ది, కాబట్టి ఇది అంగీకరించకూడదని సిపిఎం ఆ రోజు చెప్పింది. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 2018లో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన తర్వాత వీటిని ఏ పార్టీలు ఎంతంత తీసుకున్నారని చెప్పేసి పత్రికల్లో వాటిలో కొన్ని లెక్కలు వచ్చినాయి. ఈ లెక్కల్లో కొన్ని పత్రికలు వాళ్ళకి ఏదొచ్చినా సిపిఎం కూడా ఏదన్నా తప్పుడు పని జరిగితే ఆ తప్పుడు పనిలో కూడా సిపిఎం ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు. ఆ సిపిఎం కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నాయని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు రాశారు, లేదా వాళ్ళ యజమానులు రాయించుంటారు. 300 కోట్లు తీసుకున్నారు, 200 కోట్లు తీసుకున్నారు అని చెప్పేసి. ఖచ్చితమైన అంకె అయితే ఆ 367 కోట్లు తీసుకుని ఇంకో పార్టీ ఉంది. ఆ పార్టీ మరి మన పార్టీ. ఈ దేశంలో చిన్న పార్టీలు చాలా తీసుకొని ఉండవు, లేకపోతే వాళ్ళు ఇచ్చి ఉండరు. జాతీయంగా గుర్తింపు పొందిన పార్టీల్లో ఏకైక పార్టీ సిపిఎం ఎలక్ట్రల్ బాండ్ తీసుకోలేదు, తీసుకోమని చెప్పేసి బహిరంగంగా ప్రకటించింది. ప్రకటించడం కాదు, సుప్రీంలో కోర్టులో కేసు వేసింది సిపిఎం, ఈ ఎలక్ట్రల్ బాండ్ రద్దు చేయండి, ఇది అన్యాయం అని చెప్పేసి. కేసు వేయడం కాదు, సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది, మేము ఒక పైసా కూడా తీసుకోలేదు, మేము వ్యతిరేకం, అందుకని మేము ఒక నైతిక శక్తితో మీ దగ్గరకు వస్తున్నామని కూడా చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగాడు, మీరు తీసుకోలేదని. తీసుకోలేదని అంటే లాయర్ ద్వారా తీసుకోకపోతే ఉత్తరం ఇచ్చారు కదా అన్నారు. మేము తీసుకోలేదని ఉత్తరం ఇచ్చామండి, చదవండి అని చెప్పాం. చాలా పార్టీలు వాళ్ళు మేము ఇట్లా తీసుకున్నామని వాళ్ళు ఉత్తరాలు ఇచ్చారు, మేము తీసుకోలేదని చెప్పేసి ఉత్తరం ఇచ్చాం. అలాగే ఇప్పుడు జడ్జిమెంట్లో ఏ పార్టీకి ఎంతంత ఇచ్చారో కూడా జడ్జిమెంట్లో రాశారు, దాంట్లో సిపిఎం పార్టీ లేదు. మరి ఆ రాసిన పత్రికల కొన్ని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని రాశారో తెలియదు. ఆ వివరాలు చూస్తే మనకి తల తిరిగిపోద్ది. 2018 నుంచి 2024 జనవరి వరకు 30 విడతలు ఈ బాండ్లు జారీ అయ్యి రాజకీయ పార్టీలు తీసుకున్నాయి.
ఎన్ని కోట్లు తీసుకున్నాయి? 16,518 కోట్లు తీసుకున్నాయి. 16,000 కోట్లు. ఈ 16,000 కోట్లలో బీజేపీకి ఎంత వచ్చినాయి? 6,565 కోట్లు వచ్చినాయి 16,000 కోట్లలో. అంటే దాదాపు ఈ 16,000 కోట్ల రూపాయలది 2023-24 జనవరి లెక్క, కానీ పార్టీలు వారిగా ఇచ్చే లెక్క 2023ది. బీజేపీకి 6,565 కోట్ల రూపాయలు వచ్చినాయి 23లో. అంటే మొత్తం డబ్బులో 56% వాళ్ళకి వచ్చింది. పాపం కాంగ్రెస్కి 1,123 కోట్లు వచ్చింది, 10%. తృణమూల్ కాంగ్రెస్కి 1,092 కోట్లు వచ్చినాయి. బీఎస్పీకి 775 కోట్లు వచ్చినాయి. డిఎంకేకి 619 కోట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి 384 కోట్లు వచ్చినాయి. వైఎస్ఆర్పీకి 382 కోట్లు వచ్చినాయి. ఈ పెద్ద అమౌంట్లు వచ్చిన పార్టీని ఇది ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను? ఈ రకంగా ఎలక్ట్రల్ బాండ్లు జారీ అయితే ఎవరు లాభపడ్డారు? బీజేపీ లాభపడింది. రేపు 3వ తారీఖుకి మిగతా వాళ్ళకు కూడా పైసలు ఇవ్వాల్సిన వీళ్ళు కూడా. మొత్తం ఎన్నికలు ఈ కార్పొరేట్ శక్తులన్నీ ఒక పార్టీకి, తమకు ఊడిగం చేసే పార్టీకి డబ్బులు ఇచ్చి మొత్తం ఎలక్షన్లన్నింటినీ పూర్తిగా, వాటి పేరే ఎలక్ట్రల్ బాండ్స్, మొత్తం ఎలక్షన్స్ పెట్టే డబ్బు ఇది అఫిషియల్ గా వచ్చిన డబ్బు. మిగతా బ్లాక్ మనీ, హవాలా మనీ ఇంకా అది ఎన్ని రెట్లు ఖర్చు అవుద్దో, అది ఎవరికి ముట్టుద్దో మనకి తెలుసు. ఇక ప్రజాస్వామ్యం ఏముంది? స్వేచ్ఛగా ప్రజలు ఓట్లు వేసుకోవడం ఏముంది? ఇక అమ్మకాలు కొనుగోళ్లు తప్ప ఎలక్షన్ అనేది హక్కు, ప్రజా ఓటు హక్కు కాదు. ఎలక్షన్ అనేది కూడా అమ్మకం. ఇది ఎలక్షన్ బజార్. ఇది మనం చూస్తున్నాం, పాండీ బజార్, ఆ బజార్, ఈ బజార్, అబిడ్స్ బజార్, ఇది ఎలక్షన్ బజార్. ఎలక్షన్ బజార్గా చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి? ఇచ్చిన వాడెవడో తెలియదు, పుచ్చుకున్న వాడికి ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందో తెలియదు. తెలియకపోవడం అటు వచ్చేసి ఇచ్చిన వాడికి ఎవరి డబ్బు ఇచ్చాడో తెలియదు. అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. విదేశాల నుంచి వచ్చినాయా, విదేశీ కంపెనీల నుంచి వచ్చినాయా, విదేశీ కంపెనీలకి ఇక్కడ ఉండే బ్రోకర్ల నుంచి వచ్చినాయా, ఎక్కడి నుంచి ఎవరి నుంచి వచ్చినా తెలియదు. అంత గోప్యంగా ఉంటుంది. ఎవరికి గోప్యం? ప్రభుత్వానికి, సిఐడీలకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి గోప్యం కాదు, బ్యాంకుల వాళ్ళకి గోప్యం కాదు, మనకు గోప్యం. అంటే ప్రజలకు తెలియకుండా, ప్రజలకి తెలుసుకునే హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆ హక్కుని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. అందుకని రాజకీయ పార్టీలు ప్రజల కోసం చేస్తున్నామని చెప్పుకున్నప్పుడు వారికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరిచ్చారో ప్రజలకు తెలియకుండా నువ్వు చేసే హక్కు నీకు లేదు. అది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మనం చెప్తున్నాం. సుప్రీంకోర్టు కూడా అది. రెండోది, విదేశాల నుంచి డబ్బులు పుష్కలంగా ఎలక్ట్రల్ బాండ్లలోకి వస్తాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరిచ్చారో తెలుసుకోనక్కర్లేదు. అందుకని విదేశాల వాళ్ళు ఇస్తారు. విదేశీ ఫండ్స్ వస్తాయి, దొంగ సొమ్ము వస్తుంది, నల్ల డబ్బు వస్తుంది, హవాలా డబ్బు వస్తుంది. ఇవన్నీ కూడా అంటే నల్ల డబ్బుని, హవాలా డబ్బుని తెల్ల డబ్బుగా చేసుకోవడానికి ఇది ఒక పెద్ద మార్గంగా ఈరోజు అయింది. అందుకని మన ఎన్నికలను ఎవరు ప్రభావితం చేస్తారు? విదేశీ శక్తులు ప్రభావితం చేస్తాయి. ఇక మూడోది, మన కార్పొరేట్ శక్తులు. మనకు బాగా తెలిసిన పదం క్విడ్ ప్రో కో. అంటే నువ్వే నీకది నాకు ఇది బాగానే ఉంది. నీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, అది మామూలు పాపులర్ పదం. అంటే ఈ కార్పొరేట్ శక్తులు ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైతే ఇస్తారో, నాకు ఫలాని పని చేసి పెట్టేదని నీకు ఇస్తున్నా అని చెప్పేసి దాని ప్రతిగా ఈ ప్రభుత్వం ఆ పని చేసే పెట్టే పడుతుంది. ఈ 10 ఏళ్ళ చరిత్ర చూస్తే బీజేపీ ఎవరికి పనిచేసిందో మనకు తెలుసు. అందుకని బీజేపీకి 6,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది కూడా కనిపెట్టడం కష్టం కాదు. అవన్నీ మనకు తెలుసు. అదానీలు, అంబానీలు వీళ్ళందరూ రేపు ఎలక్ట్రల్ బాండ్స్ అన్నింటినీ ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా
పసిగడితే మనకు తెలుస్తుంది. ఇందాక చెప్పిన అది ఒక పద్మవ్యూహం, అంత సులభం కాదు. అందుకని ఇప్పుడే మళ్ళీ బీజేపీ వెళుద్దో లేదో తెలియదు, బీజేపీ అనుయాయులు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ ఒకసారి తీసుకొచ్చారు. మాకు మీ పేర్లు ఎవరికి చెప్పమని చెప్పేసి మాకు వాగ్దానం చేసి మా దగ్గర డబ్బు తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు వాటన్నిటిని బయట పెట్టడం అనేది వాగ్దాన భంగం, చట్ట విరుద్ధం, మీరు చెప్పేదానికి లేదని చెప్పేసి ఇక నుంచి కావాల్సి ఉంటే చెప్పుకోండి, చెప్పుకునేదానికి ఏం లేదు, ఎలక్ట్రల్ బాండ్స్ ఇంకా తీసుకునేదానికి లేదు. ఇప్పుడు ఇచ్చినవి మాత్రం చెప్పొద్దని చెప్పేసి ఈరోజు ఉన్నారు, రేపు కోర్టుకి వెళ్ళి వెళ్తారు. ఇప్పుడు మార్చి లోపల ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మార్చికి ఎలక్షన్ డేట్ వచ్చేస్తుంది, ఈ లోపల ఎలక్షన్ డేట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పకూడదని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం ఒక పిటిషన్ వేస్తుంది, నడుస్తుంది. ఈ ఎన్నికలు గడిచిపోతాయి. ఈ ఎన్నికలు గడిచిపోయి మళ్ళీ బీజేపీ వస్తే ఏమవుతుంది, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మళ్ళీ వస్తాయి, ఈ ప్రజాస్వామ్యం కొన్ని మళ్ళీ జరుగుద్ది. అందుకని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చెప్పేసి అంటే ఈ కారణాల చేతనే బీజేపీ ఉండకూడదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అలాగే ఇంతకుముందు నేను ఫెడరలిజం గురించి ప్రస్తావించాను. ఈరోజు రాష్ట్రాలకి దాదాపు మున్సిపాలిటీ స్థాయికి వచ్చేసింది, డబ్బులు లేవు. 42వ ఫైనాన్స్ కమిషన్ 42% పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసింది. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో అది 30% తగ్గించేసింది. ఇంకా రాష్ట్రాలు ఖర్చు చెప్పుకోవాలి, డబ్బులు ఎక్కడికి, పన్నులన్నీ ఇక్కడి నుంచి వస్తాయి, కానీ వాటా మాత్రం వాళ్లే తీసుకుంటారు. అలాగే పన్నుల్లో జిఎస్టీ, పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి ఎక్కువ డబ్బు చూపిస్తే. అందుకని రాష్ట్రాలకి ఇవ్వకూడని సబ్ఛార్జీలు, సెస్సుల రూపంలో డబ్బు ఎప్పుడెక్కువ వసూలు చేస్తుంది. మీరు చూడండి, పెట్రోల్ కొన్నామంటే దాని మీద సబ్ఛార్జీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్లులో మీకు సబ్ఛార్జీ ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ సెల్ సెస్, ఆ సెస్, ఈ సెస్సులు ఉంటాయి. ఈ సెస్సుల నుంచి కేంద్రానికి పోతాయి, రాష్ట్రానికి డబ్బులు వాటా ఉండదు. ఈ సెస్సులు, సబ్ఛార్జీలు, వాటాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు అది 10% ఉండేది, ఈ 10 ఏళ్లలో అది 18% వచ్చింది. రెట్టింపు అయింది. అంటే ఈ రెట్టింపు ఆదాయం అంతా రాష్ట్రాలకు వాటా లేదు. అలాగే సెంట్రల్ మనకి చాలా స్కీములు ఉన్నాయి, ఆ స్కీములు, ఈ స్కీములు. రాష్ట్రాలకు ఏ స్కీములు లేవు, అన్నింటినీ కేంద్రం తీసేసుకుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని, ఇవి ఒక 100 స్కీములు ఉన్నాయి. ఇవన్నీ కేంద్రం దగ్గర డబ్బులు వస్తాయి. కేంద్రం డబ్బులు ఖర్చు పెట్టి మనకు చేస్తుందా, దీనికి రాష్ట్రాలు వాటాలు పెట్టాలి. రాష్ట్రాల వాటా ఇవ్వకపోతే ఈ స్కీములన్నీ వేరే రాష్ట్రానికి ఇస్తారు. అందుకని రాష్ట్రాలకి స్కీములు, సొంత స్కీములు పెట్టుకొని నడుపుకునే దానికి కూడా శక్తి లేకుండా చేశారు. ఎవరైనా సొంత స్కీమ్ నడుపుకోవాలంటే సొంత డబ్బులు కావాలి, సొంత డబ్బులు నువ్వు తీసేసుకున్నావు, ఇంకా సొంత డబ్బులు ఏమి వస్తాయి. అందుకని ప్రజలకు సేవ చేయగలిగే అవకాశాలను పూర్తిగా నాశనం చేసిన రాష్ట్రాలకి ఈరోజు హెల్ప్లెస్ గా దోశలు పట్టుకొని, కండగా పట్టుకొని ప్రభుత్వం అడుక్కోవడానికి కేంద్రానికి పోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరొక సమస్య, అప్పులు చేసేదానికి అవకాశం లేదు. 3% అప్పులకు దాటేదానికి లేదు, బడ్జెట్ కి 3% అప్పులు దాటేదానికి లేదు. 3% లోపలే చేసుకున్నారు. కానీ ఇంతకుముందు ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పద్ధతుల్లో అప్పులు చేశాయి. ఇప్పుడు ఆర్టీసీకి డబ్బులు కావాలనుకోండి, ఆర్టీసీ అప్పు తీసుకునేది, ఆర్టీసీ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చేది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్పు తీసుకునేది, వీళ్ళు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా అప్పులు తీసుకునేవాళ్ళు, అన్ని రాష్ట్రాలు తీసుకునేవి. ఇప్పుడు మీరు ఆ రకంగా పరోక్షంగా తీసుకున్న అప్పులు కూడా మీ అప్పుల్లో లెక్క కట్టేస్తాం, ఈ 3%లోనే జమేసేస్తాం, 3% దాటిందంటే మీకు ఆర్బీఐ అప్పు రాదని చెప్పేసి ఆ రకంగా రాష్ట్రాలకు అప్పులు లేకుండా లేదు. రాష్ట్రాలకు అప్పులు చేసి తగ్గించేసారు. నీ సంగతి ఏంటి? బడ్జెట్లో 5-6% అప్పు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఇష్టం వచ్చిన అప్పులు చేస్తుంది. ఆ అప్పులు చేసిన దానికి లెక్కలేం లేవు, దొక్కలేం లేవు, జవాబుదారీతనం లేదు. నువ్వేమో అప్పులు చేసుకోవచ్చు, నువ్వు అప్పులు తెచ్చడానికి రాష్ట్రాల డబ్బులు వాడుకుంటావు, కానీ రాష్ట్రాలకు అప్పులు లేదు. ఈ రకంగా చేశారు. అందుకనే ఫెడరలిజానికి పూర్తిగా గవర్నర్ల వ్యవస్థ పరిస్థితి చూసాం. ఇప్పుడు కేరళ గవర్నర్ ఏ రకంగా చేస్తారు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అమ్మాయి క్రిమినల్ అని చెప్పి, అంతకుముందు చీఫ్ మినిస్టర్ ఒక క్రిమినల్ కింద లెక్క కట్టేశాడు. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ బిందు అనుకుంటాను క్రిమినల్ అని చెప్పేసి. అంత నేరం ఏం చేసింది క్రిమినల్ అంటానికి? అంటే అట్లాంటి పక్షులు ఈరోజు గవర్నర్లు, ఇట్లాంటి గవర్నర్లు, మన రామ్లాల్ మనకు తెలుసు, కానీ ఇట్లా మాట్లాడలే. ఇందిరాగాంధీ చెప్పేసింది, ఎట్టి రావాలని తీసేశాడు ఆ రకంగా. కానీ ఈ గవర్నర్లు వీళ్ళొక ఏమంటాం పహిల్వాన్లాగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళేది గవర్నర్లాగా వ్యవహరించట్లా, పహిల్వాన్లాగా రా,
కొట్లాడుకున్నాం, బజార్లో నుంచున్నాం, నువ్వా నేను తేల్చుకుందాం అన్నట్టు ఈరోజు గవర్నర్లు మీరు బెంగాల్ చూసినా, తమిళనాడు చూసినా, కేరళ చూసినా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చూసినా ఈ రకమైన పత్రలో ఉన్నారు. మరి ఇది ఈ రకంగా ఉంటే ఫెడరలిజం ఏ రకంగా బతుకుద్ది? ఈ రాష్ట్రం ఇది ఉంటే విభజనవాదాలు ఎందుకు తరగవు? ఏమి నీకు అడుగుమనికి గులామిగిరి మేము చేయాలా? నువ్వేం చెప్తే ఆ భాషను మేము అంగీకరించాలా? నువ్వేం చెప్తే అది అంగీకరించాలని చెప్పేసి ఆ ప్రజల్లో విభజనవాదాలు ఎందుకు అంతకుముందు పెరిగినాయి. అందుకని ఫెడరలిజం లేకుండా ఈ దేశం ఒకటిగా ఉండదు. ఫెడరలిజం ఉంటేనే ఈ ఐక్యత ఉంటుంది. అందుకనే మన రాజ్యాంగం రాసిన వాళ్ళు ఫెడరలిజం గురించి చెప్పారు. జాతీయోద్యమం చేసిన వాళ్ళు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అలాగే ఫెడరలిజం గురించి చెప్పారు. ఈరోజు దానికి భిన్నంగా జరిగితే దేశ ఐక్యతకి సమైక్యతకి, అందుకని దేశ సమైక్యతకి అత్యంత ప్రమాదకారి ఎవరంటే బీజేపీ, మోడీ, ఆర్ఎస్ఎస్ తప్ప ఇతరులు కాదు, కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరు కాదని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. అందుకని దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం భావిస్తుంది. అలాగే లౌకికవాదం కూడా దేశానికి ఈరోజు సెక్యులరిజం ఉంటేనే భవిష్యత్తు. 13% ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ఎక్కువ మంది హిందువులు ఉండొచ్చు. కానీ ఈ దేశం లౌకికవాదం ఎందుకు ఎంచుకుంది? దేశ అభివృద్ధికి కానీ ఎక్కడైనా లౌకికవాదమే. మతోన్మాద దేశాలు మతాన్ని రాజ్యానికి లింక్ పెట్టిన ఏ దేశం అభివృద్ధి కాల? పాకిస్తాన్ చూడండి, సౌదీ అరేబియా చూడండి, ఇట్లాంటి దేశాలు ఏ అభివృద్ధి కాల. నిరంతరం సంఘర్షణలో, కొట్లాటల్లో, ఘర్షణలో సతమతం అయిపోతూ ఉంటాయి. కానీ భారతదేశం ఈ మాత్రమైనా ముందుకు పోతుంది, ఇంత పెద్ద దేశం ఒకటిగా ఉంటుందంటే లౌకికవాదం మూలంగానే ఉంటుంది. ఈరోజు రామాలయం నిర్మాణం చేశారు, మంచిది. పూజలు చేశారు, చేసుకోండి, ఇబ్బంది ఏముంది? ఎవరైనా రాముడి మీద భక్తి ఉన్న వాళ్ళు, పూజ చేయదలుచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ఆ రకంగా చేసుకోవచ్చు. కానీ మన రాజ్యాంగం ప్రకారం, లౌకికవాదం ప్రకారం ఒక మత సంబంధమైన ఘటన రాజకీయ సంబంధమైన ఘటనగా మార్చకూడదు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ కార్యక్రమానికి ప్రారంభిస్తారు. ఆయన మోడీ గారు వ్యక్తిగతంగా పోయి రాముడు గారిని పూజ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. పూజార్చేత శతకోపం పెట్టించుకుంటే ఎవరికి కూడా అభ్యంతరం లేదు. అక్కడికి వెళ్ళి ప్రసాదం భోంచేసి వచ్చినా మనకి ఎవరికి అభ్యంతరం లేదు. మనలో ఎవరైనా ఇష్టపడితే కూడా పోయి రావచ్చు. కానీ ఒక ప్రధానమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళి దాంట్లో పాల్గొని అది ఒక రాజ్య కార్యక్రమంగా చేయడం, గవర్నర్, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి చేయడం, మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర కార్యాలయాలకు సెలవులు ఇవ్వడం, బీజేపీ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంతల పంపించి డిస్ట్రిబ్యూషన్ చేయడం, రాజ్యానికి ప్రతి మతాన్ని ఈ రకంగానే సర్వమత సమభావంగా ప్రతి మత కార్యక్రమాన్ని ఈ రకంగా రాజ్య కార్యక్రమం చేస్తావా? అత్యధిక మతస్థుల కార్యక్రమాన్ని నువ్వు చేస్తానంటావు. అందుకనే ఆ రకంగా చేస్తే మిగతా పరిస్థితి ఏమిటి? అందుకని సర్వమత సమభావం అంటే రాజ్యం జోక్యం చేసుకోకుండా ఎవరి మతాన్ని వారు అనుసరించడానికి స్వేచ్ఛ కలిగి ఉండడం అని చెప్పేసి మన రాజ్యాంగం చెప్పింది. దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఒక రకంగా రాజ్యాంగంలో పేరు మార్చకుండా ఇదొక హిందూ స్వరాజ్యం అని చెప్పి ప్రకటించినట్టు రామాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి చేసిన వ్యవహారం అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి దాటిస్తుంది. ఇక మిగతా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి, కానీ అందుకనే లౌకికవాదాన్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సామాజిక న్యాయం దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు ఇటువంటి బలహీన వర్గాల మీద, వారి హక్కుల మీద దాడి చేస్తాం. వాళ్ళ హక్కుల మీద దాడి చేయడం ఒక భాగం. చాలా వివరాలు మనకు తెలుసు. కానీ 2023 సెప్టెంబర్లో ఒక ఘటన జరిగింది. తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో ఆయన కొన్ని కఠినమైన పదాలు వాడాడు. అవి వాడితే బాగుంటుందా, వాడకపోతే బాగుంటుందా అనేది సమస్య. వాడకుండానే కూడా చెప్పచ్చు. కానీ ప్రధానమైన అంశం ఏంటి? సనాతన ధర్మం అని చెప్పేసేది సామాజిక న్యాయానికి విరుద్ధమైంది, సామాజిక న్యాయాన్ని ధ్వంసం చేస్తుందని చెప్పి చెప్పాడు. అందరికీ కోపం వచ్చింది. మోడీ గారికి, వాళ్ళకి చాలా కోపం వచ్చింది. సామాజిక న్యాయం, సనాతన ధర్మం ఉండాలి అని చెప్పేసి. సనాతన ధర్మం ఉండాలో లేదో తర్వాత మాట్లాడదాం. సనాతన ధర్మంలో ఏముందో గురించి చెప్పు. ఇప్పటి వరకు ఆ నాయకుడు చెప్పలా. సనాతన ధర్మంలో ఏముంది ఈ నాయకుడు చెప్పలా. సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళందరూ దుర్మార్గులు, దేశ వ్యతిరేకులు, దేశ ద్రోహులు అని చెప్పేసి తిట్టడం తప్ప సనాతన ధర్మంలో ఏముందో చెప్పలా. నేను చెప్పదలుచుకున్న సనాతన ధర్మంలో ఉన్నది కుల వ్యవస్థను కాపాడేది కేంద్రంగా ఉంది. అందుకని
అది నాశనం కాకుండా దేశం ముందుకు పోవాలని చెప్పేసి మరి కుల వ్యవస్థ లేదు దాంట్లో చెప్పమనండి సనాతన ధర్మంలో. వాస్తవంగా వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ బ్రహ్మ సమాజం, అలాగే ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్ వీళ్ళందరూ చేసి హిందూ మతంలో ఉండే కొన్ని రుగ్మతల్ని సవరించాలని ప్రయత్నం చేశారు. సతీ సహగమనం వద్దు, బాల్య వివాహాలు వద్దు, విడో మ్యారేజ్ కావాలి, చాలా మూఢనమ్మకాలు పోవాలి, ఆడవాళ్ళని సమానంగా చూడాలి, దళితులు ఆడవాళ్ళు వేదాలు చదవకుండా అంటున్నారు, చదువుకోవాలి వాళ్ళు, అలాగే కుల అంటరాంతరం ఇవన్నీ పోవాలని చెప్పేసి వీళ్ళందరూ చెప్తే 19వ శతాబ్దంలో వీళ్ళందరికీ వ్యతిరేకంగా సనాతన ధర్మసభలు అని చెప్పేసి 19వ శతాబ్దంలో ఈ హిందూ మతత్వవాదులు ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ విమర్శించారు. సనాతన ధర్మం వైపు ఉన్నారా లేకపోతే వీళ్ళు చెప్పిన ధర్మం వైపు ఉన్నారా వాళ్ళు చెప్పనండి, చెప్పలేదు. అందుకని మేము చెప్తుంది ఈ హిందుత్వం అనేది, ఈ సనాతన ధర్మం అనేది ఈరోజు కుల వ్యవస్థను కాపాడటానికి ఇది ఉన్నది. ఇప్పటికీ మోడీ గారిని ఇది కుల వ్యవస్థను కాపాడటానికి ఉన్నామో ధ్వంసం చేయడం మనం ఇప్పటివరకు చెప్పలేదు. అలాగే పితృస్వామిక వ్యవస్థను కాపాడటానికి ఉన్నది అని చెప్తున్నాం. అటువంటి శక్తులు ఈరోజు భారతదేశాన్ని మళ్ళీ పరిపాలన చేస్తామంటే అటువంటి పద్ధతులు వస్తే సామాజిక న్యాయం గురించి ఏం మాట్లాడుతున్నాం? అలాగే మన దేశం యొక్క ఇప్పటి వరకు కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా ముందుకు పోతున్నాం. మన ఆర్థిక స్వావలంబన కూడా ప్రమాదమే. నిన్న మొన్న మీరు పేపర్లో చూసుంటారు, ఒక 6 నెలల క్రితం కూడా చూశారు, అమెరికా తోటి ఒడంబడిక చేసుకుంది మోడీ ప్రభుత్వం. 6 నెలల క్రితం కొంత ముందే అమెరికా నుంచి కోడి కాళ్ళను దిగుమతి చేసుకునేదానికి ఒప్పందం చేసుకున్నారు. అంతకుముందు కోడి కాళ్ళని దిగుమతి చేసేదానికి లేకుండా నిషేధం విధించారు. దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేశారు. ఒప్పందం చేసినప్పుడు 30% నుంచి పన్ను 5% తగ్గించారు. 2 రోజుల క్రితం కోడి కాళ్లే కాదు, ఇప్పుడు బాతు మాంసాన్ని దిగుమతి చేసుకోవడానికి కూడా ఒడంబడిక చేశారు. అదే కాదు, టర్కీ గిన్నె కోళ్ళ మాంసాన్ని దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేశారు. అలాగే ఈ మాంసంలో నుండే అవయవాలు ఏమన్నాయో కాద్యం, పేగులు, ఏమంటారు మెదడు, ఇవన్నీ దిగుమతి చేసుకోవడానికి, ఇవన్నీ వెజిటేరియన్ లాగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే బీజేపీ వారు వీటన్నిటి దిగుమతి చేసుకోవడానికి అనుమతి భారతదేశంలో వెజిటేరియన్ తినండి అని చెప్పేసి ఒకవైపు ప్రచారం చేస్తూ వీటన్నిటి దిగుమతి చేసుకోవడానికి, ఆ దిగుమతి చేసుకునేదానికి ఇప్పటి వరకు వసూలు చేసే పన్నుని 30% నుంచి 5% తగ్గించారు. ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తగాదా మనకు అక్కర్లేదు, బీజేపీ వాడికి వదిలేస్తుందా. కానీ ఈ దేశంలో కోళ్ళ పరిశ్రమ ఏం కావాలి, ఈ దేశంలో ఇవన్నీ కావాలి. ఆ దేశాల నుంచి వాళ్ళకి అవసరం లేని వాటిని ఇక్కడ డంప్ చేసే ఒక కేంద్రంగా భారతదేశాన్ని ఈరోజు చేస్తూ మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా అంటే మేక్ ఇన్ అమెరికా, ఇంపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా, ఇంపోర్టెడ్ బై బీజేపీ, వీటన్నిటికి బ్రాండ్ బీజేపీ బ్రాండ్ పెట్టాలి. ఇప్పుడు ఇది ఈ రకంగా దేశాన్ని, ఇది తాజా ఉదాహరణ, చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అటువంటి పద్ధతిలో మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసే పద్ధతులు ఈరోజు వ్యవహరిస్తాం. ఈరోజు రైతులు ఏం చేస్తున్నారు, మాకు ఎంఎస్పీ ఇవ్వమంటున్నారు, ఢిల్లీలో గిట్టుబాటు చట్టం చేయమంటున్నారు, చట్ట మద్దతు కల్పించమన్నారు, దాంట్లో ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మీరు వడ్లు గోధుమలు వేయడం మానేసేయండి, మీరు జొన్నలు సద్దలు ఇట్లాంటివన్నీ వేయండి, అప్పుడు ఆలోచిస్తామండి. డైవర్సిఫికేషన్. ఎంతమంది కేసీఆర్ వరి వద్దని చెప్పేసి అంటే పెద్ద గద్దాలు వచ్చింది కదా, ఇది అందరూ సిద్ధాంతం అది. ఇప్పుడు అది లేకుండా మీరు అక్కడ నిబంధన పెట్టండి. ఇప్పుడు సెనెట్లు ప్రయోగిస్తున్నారు, కేర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, మొత్తం చాలా నిర్బంధం ప్రయోగిస్తున్నారు సంస్థ. ఎందుకంటే ఇటువంటి వాటినన్నింటినీ ఎంఎస్పీ ఇవ్వడం అంటే, గరిష్ట ధర రైతులకు ఇవ్వడం అంటే, విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకోవడానికి బియ్యాన్ని లేక పల్సెస్ని, ఆయిల్ని, ఇటువంటి వాటిని దిగుమతి, కాటన్ని, ఇటువంటి వాటిని దిగుమతి చేసుకోవడానికి సాధ్యం కాదు. అందుకనే వాటినన్నింటినీ అనుమతించాలి అని చెప్పంటే ఇక్కడ ఎంఎస్పీ లాంటివన్నీ పెట్టకూడదు.
ఎంఎస్పి అనేది పెడితే రైతులకు ధర వస్తుంది. ఎంఎస్పి లేకపోతే రైతులకు తక్కువ ధరకు వస్తుంది. ఇక్కడ తక్కువ ధరకి రైతులు నష్టపోతూ ఉంటే అప్పుడు విదేశీ సరుకులకి ఎక్కువ గిరాకీ పెరుగుద్ది. అందుకని ఇటువంటి అలాగే రైతులు దివాళా తీసి కార్మికులుగా పట్టణాలకు వస్తే అక్కడ కూడా జీతాలు వెచ్చాలు చౌకగా దొరుకుతాయి, శాసగా దొరుకుతాయి. అందుకని అది ఆ పుట్ట దీని వెనక ఉన్నది. అందుకని ఆర్థికంగా ఈరోజు దేశాన్ని ఇదే విధానాలు చేస్తే అందరికీ నష్టం జరుగుతుందని కాదు. ఇంతకుముందు చెప్పానే 1%. అంబానీలు, అదానీలు, టాటాలు, ఇప్పుడు 5 కంపెనీల పేర్లు చెప్పారు. టాటా, అంబానీ, అలాగే బిర్లా, ఇటువంటి కంపెనీలు ఒక 5 ఉన్నాయి. ఈ 5 కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు ఉంది. వాళ్ళకి తోడు కొంతమందికి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అవుతాయి. 199 మంది సాధారణమైన ప్రజానికానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికే చాలా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అలాగే మన యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే దారిద్ర్య రేఖ అంటే బహుళ గణాంకాల ప్రాతిపదిక మీద వేసే ఆ సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ దేశం యొక్క ప్రజల యొక్క సాధారణమైన జీవన పరిస్థితులను మెరుగు చేసుకోవాలన్నా కానీ ఈ బీజేపీని వదిలించుకోవాల్సి ఉంటుంది. అందుకనే సిపిఎం గట్టిగా నమ్ముతుంది ఏంటంటే మనం ఆ వైపు నుంచి ఆ వైపు కృషి చేయాలి. అయితే మన సిపిఎం వైపు ఒక సాల్ట్ మన శక్తి పరిమితం. కేరళలో బలంగా ఉన్నాం, అక్కడ ప్రయత్నం చేయొచ్చు. దాని తర్వాత బెంగాల్, త్రిపురలో కూడా బలంగా ఉన్నాం, కొంత కృషి చేయొచ్చు. దేశవ్యాప్తంగా అంత శక్తి లేదు. మన గొంతుకి శక్తి ఉంది తప్ప మన ప్రజలందరినీ సమీకరించి మనం ఒంటరిగానే చేయగలిగిన పరిస్థితి లేదు. అందుకనే ఒక విశాలమైన శక్తులన్నింటినీ కూడగట్టి బీజేపీని అధికారానికి రాకుండా బలహీనం చేసే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ పార్టీ కేంద్ర కమిటీ. అందుకని మనం అన్ని శక్తుల్ని కూడగట్టే ప్రక్రియలో భాగమే మనం ప్రోత్సహించాం. మనం కూడా చురుగ్గా కృషి చేసాం. ఇండియా అనే బృందం ఏర్పడింది, ప్లాట్ఫామ్ ఏర్పడింది. దాంట్లో చాలా పార్టీలు ఉన్నాయి, వామపక్ష పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, ఎన్సిపి ఉంది, శివసేన ఒక బాల్ ఠాక్రే ఉంది, అలాగే మమతా బెనర్జీ ఉంది, ఆప్ ఉంది, అఖిలేష్ ఉన్నాయి. ఇట్లాంటి అనేక పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి ఎవరి శక్తిని వాళ్ళ శక్తిని ఒక చోట కలబోసుకొని ఆ రకంగా మన శక్తి ద్వారా బీజేపీని నిలవరించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చాం, కృషి చేస్తున్నాం. ఈ కృషిలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ పార్టీల మధ్య వైరుధ్యాలు కూడా ఉన్నాయి. సిపిఎం కాంగ్రెస్ ఈరోజు కేరళలో పోటీ పడుతుంది, బెంగాల్లో తృణమూల్ సిపిఎం కూడా పోటీ ఉంది, ఆప్కి కాంగ్రెస్కి ఇటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. అందుకని సిపిఎం చెప్పి ఈ వైరుధ్యాలన్నీ ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు బీజేపీ ఉన్న చోట మనం ఈ వైరుధ్యాలను పక్కన పెట్టి మనం సహకరించుకొని రాష్ట్రాల స్థాయిలో నిర్ణయాలు తీసుకొని పోటీ చేసి బీజేపీని ఓడించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం బీజేపీని వణుకు పుట్టిస్తుంది బీజేపీకి. అందుకనే గంభీరమైన మాటలు మాట్లాడుతున్నారు. 370, 400 మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక పోచిక పూల దొరికినా కానీ పట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నితీష్ కుమార్కి మరి ఏం ఎరేశారు? నితీష్ కుమార్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం, జనసేనని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పత్రికల్లో చూస్తే బీఆర్ఎస్ కూడా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. పత్రికల్లో తమిళనాడులో చిన్న చిత్కా పార్టీలన్నింటిని పోగు చేసి ఒక తట్టలో కూర్చోబెట్టడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళు మళ్ళీ భయం ఏమవుతుందో. 10 సంవత్సరాలు పరిపాలన చేసాం, ఇన్ని రకాల రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేసాం. ఒక్కొక్క తరగతికి ఒక్కో రకమైన కోపం ఈరోజు మన మీద ఉంది. కాబట్టి ఈ శక్తులన్నీ ఒక చోట కలిస్తే ఏమైపోద్ది అని చెప్పేసి ఈరోజు భయాందోళనలో ఉంది. అందుకనే భయాందోళన నుంచే మేము గెలిచిపోతున్నాం అని చెప్పేసి కార్పొరేట్ మీడియా ద్వారా ఒక వాతావరణం సృష్టించడం, అక్కడి నుంచి వచ్చేస్తున్నారు వలస వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఒక వాతావరణాన్ని సృష్టించడం, మేము పెద్దవాళ్ళు అవుతున్నాం, వాళ్ళు మాతోటి కలుస్తున్నారు, వీటితో మాతోటి కలుస్తున్నారు అని చెప్పేసి ఒక వాతావరణం సృష్టించడం, ఈ రకమైన ఒక ప్రాపగాండా బ్రిడ్జ్ అంటమే ప్రాపగాండా కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇవన్నీ కాదు ఎన్నికలు నిర్ణయించేది. ప్రజలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆవేశాలు, వాళ్ళ ఇబ్బందులు అయి నిర్ణయిస్తాయి. అవి రాష్ట్రాల వారీగా మీరు పరిశీలన చేస్తే అవి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని స్పష్టంగా కనపడుద్ది. ఆ రకంగా రేపు ప్రజల యొక్క నాడికి అనుగుణంగా ఈ రాష్ట్రాల్లో తప్పకుండా ఈ ఇండియాలో ఉన్న భాగస్వామ్య పార్టీలు
వ్యవహరిస్తాయి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. దాంట్లో అట్లాంటి వ్యవహరించాల్సిన దాంట్లో కాంగ్రెస్ పెద్ద పార్టీ, అది వ్యవహరించాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ వ్యవహరించడం తప్పులు జరిగినాయి. మన 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఇతర పార్టీలతో సహకరించి వాళ్ళతో కూడా సర్దుబాటు చేసుకుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిచి ఉండేది. కానీ దానికి ఆలోచన తక్కువగా ఉంది, ఆ ప్రయత్నం తక్కువగా ఉంది. అలాగే బీజేపీ మతోన్మాదాన్ని పోరాడాలంటే వీళ్ళు కూడా చిన్న చిన్న మతోన్మాదాన్ని ప్రయోగించి దాన్ని ఓడించాలని ప్రయత్నం చేశారు. బీజేపీ వాళ్ళు 4 గుడ్లు తిరిగితే వీళ్ళు 3 గుడ్లు తిరిగారు. వారు 4 దేవాళ్ళు బొమ్మలను అక్కడ పెడితే వీళ్ళు 10 దేవాళ్ళ మంది బొమ్మలు పెట్టేదానికి ప్రయత్నం చేశారు. హిందుత్వ సిద్ధాంతాన్ని మళ్ళీ చిన్న హిందుత్వ సిద్ధాంతం ద్వారా ఓడించడం సాధ్యం కాదు, ఆ సిద్ధాంతాన్ని లౌకికవాద సిద్ధాంతం ద్వారానే ఓడించడం సాధ్యం అవుతుంది అని చెప్పేసి సిపిఎం మొదటి నుంచి చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఆ లోపాలని, గుణపాఠాలను నేర్చుకొని ఇప్పుడు వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తుంది. అది గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు లేని హిందీ ప్రాంతంలో బీజేపీని నిలవరించేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ గరిష్ట స్థాయిలో గెలిచింది. ఇక అక్కడ సీట్లు తగ్గడమే, సీట్లు తగ్గడం కాదు, అక్కడ బీజేపీని కనిష్ట స్థాయికి తీసుకువెళ్ళడానికి అందరూ కృషి అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు యూపీలో ఎస్పీకి కాంగ్రెస్ కి మధ్య సీట్లు వడంబడికి పూర్తి అయిపోయినట్టుగా పత్రికలో కూడా వచ్చింది. క్రమక్రమేణా ఒక్కొక్క రాష్ట్రంలో వైరుధ్యాలు పరిష్కరించుకొని సీట్ల సర్దుబాటును తీసుకుని ముందుకు పోయే అవకాశం ఉంది. అందుకని ఈ రోజు మీడియాలో ఒక బీజేపీ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాతావరణం కాదు వాస్తవం. వాస్తవం ఏంటంటే ప్రజలు ఈరోజు అనేక కారణాలతో ఈరోజు బీజేపీని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు అటువంటి దాన్ని గమనించి ఐక్యతను పెంపొందించేదానికి కృషి చేస్తున్నాయి. అది తప్పకుండా ఒక కొలిక్కి వచ్చి ఈరోజు బీజేపీని అందరూ సమైక్యం ఎదుర్కొనే పరిస్థితి రాబోయే కాలంలో వస్తుందని చెప్పేసి మనం గమనించవచ్చు. రాజకీయ వాతావరణం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఇవాళ బీజేపీ కిషన్ రెడ్డి గారు అంటున్నారు 17 మావే, ఈ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కేస్తే మూసీలో పడ్డట్టే అని చెప్పేసి అన్నాడు. ఓట్లేసిన వాళ్ళు మూసీలో పట్టడం కాదు, నువ్వే మూసీలో పడిపోతావు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆ రకమైన స్థితిని సాగనంపడానుకున్నారు. మునుగోడు ఎన్నికల ముందు ఎట్లా ఉంది బీజేపీ? మునుగోడు ఎన్నికలు ఏం చేసినాయి బీజేపీకి? దానికి అడుగు ఓడగొట్టేసి ఆ రోజు అంతా బీజేపీ వారి ప్రగల్భాలు పలికే తెలంగాణలో వచ్చేస్తుందని చెప్పేసి ఆ రోజు వామపక్షాలు ఒక నిర్ణయం తీసుకొని బీజేపీని ఓడించడం మా కర్తవ్యం అని చెప్పేసి ఆ రోజు అక్కడ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చింది కాబట్టి, ఓడిపోయింది కాబట్టి దాని ఆశలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఆ తర్వాత చర్చలు పడిపోయింది. మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి బొమ్మను చూపించి మళ్ళీ ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంది. మన 5% ఓట్లు తగ్గినాయి. అంతకుముందు 19% వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో. శాసనసభలో 5% తగ్గినాయి. మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 5% కాదు, ఇంకా ఈ రాష్ట్రంలో బీజేపీకి మళ్ళీ ఏదో పెరుగుదామనే ఆశ లేకుండా చేసే కార్యక్రమం మనం ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం సిపిఎం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు మనం ఈ బీజేపీని ఎందుకు ఓడించాలి, మతోన్మాదం ఏమిటని చెప్పగలిగే శక్తి ఉంది. చెప్తాం, రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తాం. కానీ మనం మన ప్రజా ఓట్ల ద్వారా మనం దాన్ని ఎదిరించి ఓడించగలిగే స్థితి కాదు మనం అంటారుగా. అందుకని వామపక్ష శక్తులతో పాటు ఈరోజు ఓడించాల్సిన కాంగ్రెస్ ఓడించడానికి సిద్ధమా కాదా తేల్చుకోవాల్సిన బీఆర్ఎస్ ఆ శక్తులు ఈరోజు కలిసి రావాలి. ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి అది ముందుకి రావాలి. ఈరోజు సిద్ధరామయ్య గారు అక్కడ కాంగ్రెస్ నాయకుడు కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారు వెళ్ళి ఢిల్లీలో ఒక ధర్నా చేశారు. మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఇంతకుముందు చెప్పిన నేను రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో అని తెలంగాణకు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు వీరు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాగ్దానాలు అమలు జరపడానికి డబ్బులు కేంద్రం నుంచి రావు. బీఆర్ఎస్ మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి మాకు డబ్బులు లేకుండా చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. అది నిజం. కానీ బీఆర్ఎస్ఏ కాదు, ఈ రాష్ట్రానికి డబ్బులు లేకుండా నాశనం చేసింది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి డబ్బులు లేకుండా నాశనం చేసింది. అది కూడా మాట్లాడారు. అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసిందంటే బీజేపీ మీద కూడా పోట్లాడాలి. బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపాలి. ఆ రకంగా బీజేపీ దుష్పరిపాలనలో జరిగిన అన్యాయాన్ని కూడా
మీరు ఎలాగో చెప్తున్నారు కంటిన్యూ చేయొచ్చు, కానీ బీజేపీని విస్మరించడం కాదు. ప్రత్యక్షంగా ఇక్కడ మనం పోటాపోటీగా ఉన్నాం కాబట్టి పరస్పరం విమర్శించుకుంటాం, తప్పలేదు. కానీ బీజేపీని సందులో సడేమియాలాగా బీజేపీ తప్పించుకునేదానికి అవకాశం లేదు. బీజేపీ మీద కూడా చేయాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఎలా అన్యాయం చేసిందో, మీరు అన్ని వైట్ పేపర్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎలా అన్యాయం చేసిందో ఒక వైట్ పేపర్ ప్రకటించండి. కర్ణాటకలో ఏ రకంగా అయితే వారు ఆందోళన చేశారో, ఈ పార్టీలన్నింటినీ సమీకరించి అక్కడ మనకు రావాల్సిన వాటా గురించి, వీటన్నిటి గురించి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించండి. ఆ రకంగా ఇక్కడ బీజేపీ వ్యతిరేక శక్తుల్ని మనం సమైక్యం చేసి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయనకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కరుగుదనం కూడా ప్రదర్శించండి. అలాగే ఈరోజు బీఆర్ఎస్ వారు ఉన్నారు. ఈరోజు కవిత గారికి సమన్లు వచ్చినాయి అంటున్నారు. అవి సమన్లా గాలమా మనకు అర్థం కాదు, త్వరలోనే అర్థం అవుతుంది. గాలమా ఏమిటనేది, ఆ గాలంలో పడితే అంతే చేప దొరుకుద్ది, ఆ తర్వాత గుట్టక వేసేస్తారు. అందుకని మీరు ఒక పార్టీగా ఉండాలన్నా ఈ రాష్ట్రంలో బీజేపీకి నూకలు లేకుండా చేయాలి, లౌకికవాదాన్ని కాపాడాలి, ప్రజల తరఫున నిలబడాలి. బీజేపీ పంచన చేరాలంటే వాళ్ళందరూ గుట్టకాయ స్వహాయే, అది కూడా మీకు ఆ పరిస్థితి వస్తుంది. ఈ శాసనసభ ఎన్నికల ముందు కారణం ఏమైనా కొన్ని విమర్శలు చేశారు, ఇప్పుడు ఏం చేస్తారని చెప్పేసి ముఖ్యం. కాబట్టి ఎవరు గెలుస్తారా ఎవరు ఓడతారా విభాగం అయితే ఈరోజు అందరం కలిసి బీజేపీని ప్రజల్లో ఒంటరి చేయడం అని చెప్పేసి ముఖ్యం. దానికి అందరూ ముందుకు రావాలి. బీఆర్ఎస్ ముందుకు వస్తా, లేకపోతే సలాం కొట్టేసేసి దాసోహం వద్ద తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. వారు ఏ రకమైన పద్ధతిలో ఎన్ని చేసినా కానీ సిపిఎం మాత్రం తన యొక్క బాధ్యతని నిర్వహించాలి, మనమందరం నిర్వహించాలి. ఏ మూల ఎక్కడున్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ దేశానికి పీడ వదిలించాలంటే ఈ రాష్ట్రంలో కూడా మనం ఈ బీజేపీని పైకి చూసే కార్యక్రమం కాదు, కిందకు చూసుకునే కార్యక్రమమే చేయాలి. ఆ రకంగా మనం కృషి చేయాలని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. అలాగే చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఈరోజు కరువు వచ్చింది. ఈరోజు మీరు తీర్మానాలు కూడా చాలా చేస్తున్నారు. ఈ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఒక సమస్య, దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాం. కానీ మనం ఎప్పుడు మర్చిపోతే ఏమిటంటే ప్రజా సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి కానీ, వ్యవసాయ కార్మికులు పని లేకపోవడం సంబంధించుకొని, కనీస వేతనాలు లేకపోవడం సంబంధించుకొని, ఇప్పుడు రైతులు ఈ ధరణ పేరుతోటి వాటి పేరుతోటి ఈరోజు ల్యాండ్ ఎంటైటిల్మెంట్ పేరుతోటి, అంటే భూ మార్కెట్లు కూడా డెవలప్ చేయాలి, అంటే భూ అమ్మకాలని కొనుగోలుని చాలా సులభం చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తుంది. ఆ ఒత్తిడి మూలంగానే ఇప్పుడు ధరణి కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ ఏదో గొప్పగా రైతులకు మేలు చేయడానికి చేసాం అంటున్నారు. ఇక్కడ దేశం మొత్తం మీద అది భూ క్రయ విక్రయాలని చాలా సులభం చేసేదానికి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కూడా ఎన్ని ఎకరాలైనా సులభంగా ఆన్లైన్లో కొనుక్కునే దానికి వీలైన పద్ధతిలో ఈరోజు ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం ఏర్పాట్లు చేస్తారని కాదు, దానివల్ల సామాన్య రైతాంగం నష్టపోకుండా మనం నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు మనం చాలా పోరాటాలు ఇక్కడ చేసాము, ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసాము, అవన్నీ చెప్తారు. అలాగే పోడు భూముల కోసం చేసాము. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఈ సమస్యల్ని మనం వదిలిపెట్టకూడదు. ఎన్నికల పేరుతోటి ఎక్కడ ఏ రకంగా కష్టాల్లో ఉన్న వాటిని ముందుకు తీసుకెళ్లి ప్రజల తరఫున నిలబడాలి. ఆ నిలబెడితే ఇవాళ ఎన్నికల్లో ఓడతాం, గెలుస్తాం, ఓట్లు తగ్గుతాయి, పెరుగుతాయి. అయినా ఈ పోరాటాల ద్వారా మనం ముందుకు వెళ్తాం, వాటిని బట్టి కాదని చెప్పేసి మీరందరూ గమనంలో పెట్టుకొని మనం రాబోయే కాలంలో పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయానుసారంగా రాజకీయ కర్తవ్యాన్ని నిర్వహించేదానికి కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం.